మాటగా కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో మంచి వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేదను అని వాక్యం సెలవిస్తూ ఉన్న ప్రకారము అంధకార సంబంధమైనవి అంటే మన వ్యసనములు, దురాశలు, అబద్ధాలు, క్రమశిక్షణ లేని బ్రతుకు, ఈర్ష్య, అసూయ ఇలాంటి అరణ్య జీవితంలో సాతాను మనల్ని బంధించి ఉన్నప్పటికీ మనము ఈ లోకంలో ఎంత మనల్ని అందరూ అసహ్యించుకున్నప్పటికీ మన దేవాది దేవుడు మనకు ఆ అంధకార బంధకాల నుంచి విడుదల చేయటమే కాకుండా దేవుడు తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేస్తానన్నారు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. మనల్ని విడిపించువాడు, విమోచనకర్త అయి ఉన్నాడు. మన పాపములకు క్షమాపణ ఆయన మాత్రమే ఇవ్వగలడని గ్రహించి ఆయన పాద సన్నిధిలో అదృశ్య దేవుడు సృష్టికి స్వరూపు అయినటువంటి దేవుడు ఆది సంభూతుడైన దేవుడుగా ఉన్నాడని గ్రహించి ఆయన దగ్గర వినమ్రంగా విధేయతతో నడుచుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.